ఆత్మీయ విశ్వాసములో కొంతకాలం ఎదిగిన తర్వాత 10 సంవత్సరాలు బాగా ఎదిగిన తర్వాత మంచి ఆత్మీయ పోరాటం, కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రార్థన జీవితం కలిగి ఉండి దేవుని యొక్క అనుభవాలు, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు రుచి చూసిన తర్వాత అప్పుడు వస్తుంది గర్వం. మొదట్లో రాదు, అప్పుడు వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నిసార్లు జవాబిచ్చాడో తెలుసా? నేను మోకాల్లోని ప్రార్థన చేస్తే నా కూతురికి MBBS సీట్ వచ్చింది తెలుసా? నా కూతురికి US సంబంధం వచ్చింది. ఎలా వచ్చింది అనుకుంటున్నా? నెల రోజుల పాటు ఉపవాసం ప్రార్థన చేస్తే వచ్చింది. దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను కూడా నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? దీన మనస్సుతో చెప్పుకోవట్లా, అది నీ సొంత చిత్తముతో నెరవేర్చబడినదనేటటువంటి గర్వముతో నువ్వు చెప్పుకుంటున్నావు. ఎవడైనా ఒక విశ్వాసి పడిపోయాడు అంటేనే విశ్వాసంలో లేకపోతే ఆత్మీయలో మొదటి స్థానంలో పడిపోడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు తెలుసుకున్న తర్వాత నాకంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, దేవుని యొక్క వాక్యము తెలుసు, దేవుని యొక్క మర్మాలన్నీ తెలుసు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడో తెలుసు, నాకన్నీ తెలుసు అని తెలుసుకుని నువ్వు ప్రార్థన చేసావా? నీకేమీ తెలియదు.